పల్నాడులో కూడా ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ జరిగే అచ్చంపేట ఎంపీపీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం ఎంపీపీ రజనీబాయి రాజీనామాతో ఇప్పుడు ఎన్నిక అనివార్యమైంది. అచ్చంపేటలో మొత్తం 17 మంది ఎంపీటీసీల్లో ఒకరు మృతి చెందారు. అయితే ఎన్నికకి ఒక్కరోజు ముందు 9 మంది వైసీపీ ఎంపీటీసీలు అదృశ్యమయ్యారు. అయితే 9 మంది వైసీపీ ఎంపీటీసీలు టీడీపీలో చేరడంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఎంపీపీ అభ్యర్థి స్వర్ణమ్మ ఎన్నిక లాంఛనమే అంటోంది టీడీపీ. 9 మంది వైసీపీ ఎంపీటీసీల అదృశ్యంపై పోలీసులకు వైసీపీ ఫిర్యాదు కూడా చేసింది. అచ్చంపేట ఎంపీపీ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఎంపీపీ రజనీబాయి రాజీనామాతో ఇక్కడ ఎన్నిక అనివార్యంగా మారింది. అచ్చంపేట మండలంలో మొత్తం 17 మంది ఎంపీటీసీలుండగా వీరిలో ఒకరు చనిపోయారు. మిగతా 9 మంది కూడా కనిపించకుండా పోయారంటూ వైసీపీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయితే వీళ్ళంతా కూడా టీడీపీలో చేరినట్టుగా తెలుస్తోంది. అయితే తమ ఎంపీటీసీలను కూటమి నేతలు కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.